మా గొడవ గురించా? అరే నీళ్ళు తాగు, నీళ్ళు తాగు. నీళ్లు తాగుతారా? నిన్నెవరో తలుచుకుంటున్నట్టున్నారు. లకుమా, నీ భర్త నిన్ను గుర్తు చేసుకుంటున్నట్టున్నాడు. నువ్వు లేకపోతే ఆయనకి ఇంట్లో ఏమీ తోచట్లేదనుకుంటాను. అదేం కాదు. నేను కష్టంలో ఉన్నా అలిగినా ఆయన పట్టించుకోరు. ఆయనకసలు నా ఆలోచన రాదండి. ఆయనకి ప్రేమగా తినిపించే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఇక నా గురించి ఎందుకు ఆలోచిస్తారు? వాళ్ళు ఆప్యాయంగా పెట్టింది తిని సంతృప్తిగా ఉప్పొంగిపోతూ ఉంటారు. సంతృప్తిగా ఉన్నారట. నారాయణ నారాయణ, మీరు పచ్చి మంచినీళ్లు ముట్టలేదు, మీరు పస్తులున్నారు. కానీ తల్లికి ఈ విషయం తెలియక ఆ విధంగా మాట్లాడారు. మీరు నోరు తెరిచి చెప్పకపోతే తల్లికి ఆ విషయం ఎలా తెలుస్తుంది? ఎప్పటికీ తెలియదు. చెప్పండి, ఎప్పటికైనా చెప్పండి స్వామి. దేవి, నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? ఇక్కడ నీ కోసం ఎదురు చూస్తున్నాను. స్వామి నాతో ఏదో మాట్లాడుతున్నారు. అవును, ఈరోజు తంబూరా కూడా అలిగింది. నాన్న ఇంటికొచ్చి శృతి చేస్తానన్నారు. మీరు దిగులు పడకండి, మీకు తినిపించడానికి ఎవరూ లేరని. నేనున్నాను కదా, నేను మీకు తినిపిస్తాను. ఇదిగో తినండి.